భద్రాచలంలో ఘనంగా శబరి స్మృతి యాత్ర నిర్వహించారు. శ్రీరాముడిని ఆరాధించిన శబరి తల్లిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి ఏటా ఆశ్వేజ శుద్ధ పౌర్ణమి రోజున ఈ యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే గిరిజనులు, భక్తులు, స్వచ్ఛ సేవకులు భద్రాచలానికి తరలివచ్చారు. చిత్రకూట మండపం వద్ద ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ శబరి అమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయ నృత్యాలతో శబరి భక్తిని ప్రతిబింబించారు. శబరి స్మృతి యాత్ర ద్వారా భక్తి, సమానత్వం, సేవాతత్వం విస్తరించాలన్నది ప్రధాన ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు. స్మృతి యాత్ర భద్రాచలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ రాముడి నడియాడినటువంటి ఈ ప్రాంతంలో పళ్ళను, పూలను రాముడికి నైవేద్యంగా పెడుతూ భద్రాచలం వారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పురహ వీధుల్లో ఈరోజు మాడ వీధుల్లో గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయనున్నది. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చేసినటువంటి అడవి ఆడబిడ్డలు కూడా ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ అనవాయితీగా ఈ శబరి యాత్ర నిర్వహించే విధంగా పాల్గొంటారని చేసినటువంటి అడవి అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో అపర భక్తురాలు ఆదివాసీ మహిళ అయినటువంటి శబరిని స్మరించుకుంటూ స్మృతి యాత్ర కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం దమ్మక్క శబరి స్మృతి యాత్రలు ఘనంగా ప్రధానంగా జిల్లా ఉన్నటువంటి 3 ఆదిమతి ఉన్నటువంటి కోయ, కొండటి, నాయకపాడు తెగల ఆధ్వర్యంలో మరి దేవస్థానాల సహకారంతో విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శబరిని స్మరించుకోవడం అంటే రావుల వారు ఈ ఆదివాసీ ప్రాంతంలో నడిపినటువంటి ప్రాంతాన్ని కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలోనే రావుల యొక్క అడుగులు పడ్డాయి. ఆ అడుగుల రూపంలోనే ఈ రోజున శబరి మరి పూజించి దంబక్క మొట్టమొదటిసారిగా రావుల వారి తీసుకొచ్చిన తర్వాత శబరి తన భక్తితోటి మరి ఎండ్ల పనులు కూడా రావుల వారికి పెట్టి పూజ సందర్భంలో వారి వారసులుగా మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నాం.